చేయాలని చెప్తారంటే ఉమ్. ఆ, ఈనాడు ప్రపాదానం చేయమన్నారు. ప్రపాదానం ప్రప అంటే అంటే చలివేంద్రం. ఓ. చలివేంద్రం అంటే ఉమ్. ఉచితంగా అందరికీ మంచినీళ్ళు ఇవ్వడం. ఓకే. పూర్వం చలివేంద్రాలు ఉండేవి కదా, అవునమ్మా. పెద్ద కుండలు పెట్టి ఆ ఉమ్. కుండ చుట్టూతా బట్ట చుట్టి నీళ్లు చల్లుతూ ఇలా కాడ ఉన్నటువంటి గట్టి దాంట్లో ఆ. నీళ్లు తీసి అందరికీ ఉచితంగా నీళ్ళు ఇచ్చేటటువంటి పద్ధతి, దాన్ని ప్రప ఓ. అంటారు సంస్కృతంలో. తెలుగులో మనం చలివేంద్రం అంటాం. ఉమ్, ఉమ్, నీళ్లు ఉచితంగా ఇచ్చేది. ఉమ్. ఇది నేను చేయలేకపోవచ్చమ్మా. నేను పని మానుకుని 4 కుండలు పెట్టుకున్నంతవరకు నేను చేస్తా. 4 అవును. కుండలు పెట్టమంటే పెడతా, నీళ్లు పెట్టమంటే పెడతా. కానీ అవును. అక్కడే కూర్చుని నీళ్లు పోస్తూ కూర్చోమంటే నేను చేయలేను కదా. ఉమ్. అందుకని దానికి ఒక మార్గం ఏం చెప్పారంటే, ఇంతకు ముందే ఒక కుండ కొని ఉమ్. 4 రోజులు దాంట్లో నీళ్లు పోసి కడిగి శుభ్రం చేసి, ఎందుకంటే కుండ వెంటనే వాడరు కదా, 4 రోజులు నీళ్లు వాడకూడదు అందులోది. ఓకే. దగ్గు జలుబు చేస్తుంది.